హాయ్, అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. పండుగ వచ్చింది కదా, మా పాప వచ్చింది. చికెన్ పచ్చడి పెట్టమ్మా అంది. పెడదామని చికెన్ తెప్పించాను 1 కేజీ. అది ఎలా అంటే ఇప్పుడు చెప్తాను వినండి. కేజీ చికెన్కి 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేయండి. కడిగేసాక కుక్కర్లో చికెన్ వేసేయండి. వేసాక 1 స్పూను అల్లం వేసి అల్లం పేస్ట్ వేసి, కారము 1 చిటికెడు, పసుపు 1 స్పూన్ ఉప్పు వేసి కలిపేసి 3 విజిల్స్ రానిచ్చాక తీసేయండి పొయ్యి మీద. అయిపోయాక వాటర్ వస్తుంది, మీరు వాటర్ పోయకండి, అందులో ఆల్రెడీ అది వాటర్ వచ్చేస్తుంది చికెన్. ఆ వాటర్ తీసేసి చికెన్ని ఈ కేజీ పచ్చడికి కేజీ ఆయిల్ పట్టేస్తుంది. ఆ ఆయిల్ మూకుట్లో వేసుకొని ఈ చికెన్ దోరగా వేయించండి. దోరగా వేయించాక ఒక గిన్నెలో తీసుకోండి వేయించింది ఈ చికెన్. 2 సార్లు పడుతున్నాము, ఒకసారి పడుతున్నాము చూసుకొని, 2 సార్లు ఒకసారి చూసుకొని వేయించుకోండి. వేయించుకున్నాక అల్లం పేస్ట్ ఉంటుంది కదా, నేను ఒక 100 గ్రాములు అల్లం తీసుకున్నాను, ఒక 100 గ్రాములు వెల్లుల్లి తీసుకున్నాను. 2 పేస్ట్ చేశాను. పేస్ట్ చేశాక ఈ చికెన్ వేయించేసాను కదా, వేయించేసాక ఈ ఆయిల్లో అల్లం పేస్ట్ వేయించేసాక ఈ చికెన్ని అల్లం పేస్ట్ని కలిపేసుకోండి. కలిపేసుకున్నాక ఈ గరం మసాలా ఉంటుంది కదా, దాన్ని కూడా కొంచెం అల్లం పేస్ట్లో కొంచెం వేయించుకోండి. వేయించుకున్నాక దాన్ని పక్కన పెట్టేయండి. పక్కకు పెట్టేసాక అది కొంచెం చల్లారేక వేడి వేసేస్తే పచ్చడి నలుపు వచ్చేస్తుంది. ఆ వేయించింది అల్లం పేస్టు ఈ చికెను వేయించేసింది పక్కకు పెట్టుకున్నాక చల్లారేక అప్పుడు కారం వేసుకోవాలి. కారం ఎంతంటే 100 గ్రాములు కారం, 20 గ్రాములు ఆవుపిండి, తగినంత ఉప్పు, తర్వాత అన్నీ కలుపుకున్నాక కలిసాక నిమ్మకాయ రసం ఉంటుంది కదా, 12 కాయలు తీసుకోండి. 10 కాయలు వేసి రసం తీసేసి అందులో కలిపేయండి. కలిపేసాక అప్పుడు కొంచెం టేస్ట్ చూడండి. చూసాక మీకు ఇంకా చాలలేదు అంటే కనుక కనవన్ని 2 నిమ్మకాయలు కలిపేసి వేసేయండి. కలిపేసాక అప్పుడు హెమీగా చికెన్ పచ్చడి రెడీ.